Hello, this is Sidhu Jonalagada. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. Hi, Namaste all. I'm Dr. SAI Prashanth Neti, Chief Consultant and Founder Director of Dr. Neti Skin Hair and Nail Clinic, Amirpet and Panjagutta. సో ఇవాళ డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి చాలామందికి ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ అండి. అది చాలామంది అడుగుతుంటారు. ఐవీ గ్లో డ్రాప్స్ కానీ, ఐవీ యాంటీ ఆక్సిడెంట్ డ్రాప్స్, ఐవీ యాంటీ ఏజింగ్ డ్రాప్స్, ఐవీ బ్రైటనింగ్ డ్రాప్స్ అని. వీటన్నిటిలో ఉండేది ఒకటే, ఐవీ గ్లూటాథియోన్ అంటాము. సో ఈ గ్లూటాథియోన్ అంటే ఏంటది, దాన్ని ఎట్లా వాడాలి, దాని యాక్షన్ ఏంటది అనేది డిస్కస్ చేద్దాం. గ్లూటాథియోన్ యూసేజ్ అనేది ఈ మధ్య ఇండియాలో రీసెంట్గా సర్జ్ అయిందండి. అంటే ఓటీసీ టాబ్లెట్స్ కింద కానీ లేకపోతే వేరే ఫామ్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది. కానీ ఇంతకుముందే సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో కానీ యూఎస్లో కానీ చాలామంది యూజ్ చేయటం జరిగింది. అండ్ ఇది ఫుడ్లో కూడా ఉంటుంది, ఎస్పెషల్లీ అవకాడోస్, ఆరెంజెస్ లాంటి ఫుడ్లో కూడా. సో అండ్ ఆబ్వియస్గా టాబ్లెట్స్, ఇంజెక్షన్ ఫామ్స్లో కూడా ఇప్పుడు అవైలబుల్ ఉంది. ఏం చేస్తుంది గ్లూటాథియోన్ అనే గురించి కూడా మాట్లాడదాము. సో దాని యాక్షన్స్ గురించి కూడా మాట్లాడదాం. సో గ్లూటాథియోన్ అనేది పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. అంటే ఏంటిదంటే కణాల్లో ఉన్న ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు. ఆక్సిడేటివ్ స్ట్రెస్ని ఫ్రీ రాడికల్ ఇంజురీ అంటారు. దాన్ని తగ్గిస్తుంది. అట్ ద సేమ్ టైం బాడీకి టాక్సిన్స్ ఎలిమినేషన్కి ఉపయోగపడుతుంది. అండ్ ఇమ్యూన్ బూస్టర్గా కూడా యాక్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఇది సెల్ ఏదైతే కణం ఉంటుందో సెల్, దానిలో ఫంక్షన్లు అన్నీ నార్మల్గా సీక్వెన్షియల్గా మెయింటైన్ అవ్వడానికి, బ్యాలెన్స్డ్గా మెయింటైన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ గ్లూటాథియోన్ బేసిక్గా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. అంటే మనం మెడికల్గా మాట్లాడుకుంటే ఏంటంటే దేనికి ఉపయోగం ఉందనేది మాట్లాడదాము. ఇది గ్లో కానీ బ్రైట్నింగ్ కానీ వాడుతున్నారు. అట్ ద సేమ్ టైం ఏంటది అంటే ఆస్మాలో, ఎగ్జిమాస్లో ఇది బెనిఫిషియల్ ఎఫెక్ట్ అయితే కనుక ప్రూవ్ అయ్యి ఉంది. మెడికల్గా గ్లూటాథియోన్ ప్రయోజనాలు మాట్లాడుకుందాం. ఆస్మా, ఎలర్జీస్, గ్లోయింగ్ స్కిన్కి, యాంటీ ఏజింగ్, ఇమ్యూనిటీ బూస్టర్ కింద కూడా వాడుతున్నారు గ్లూటాథియోన్ని. అండ్ బేసిక్గా గ్లూటాథియోన్ టాబ్లెట్స్ ఫామ్స్లో, ఇంజెక్షన్స్ ఫామ్స్లో అండ్ స్ప్రేస్ ఫామ్స్లో అవైలబుల్ ఉంది. అండ్ గ్లూటాథియోన్ రెడ్యూస్డ్ ఫామ్ అంటారు, జిఎస్హెచ్ అనే, ఆర్ సల్ఫహైడ్రల్ ఫామ్, అదే యాక్టివ్ ఫామ్ అండి జిఎస్హెచ్ ఫామ్ అనేది. సో ఇది టాబ్లెట్స్ పరంగా తయారు చేయటం అనేది కొంచెం కష్టము. అందుకనే చాలా పేషెంట్స్ అడుగుతూ ఉంటారు, ఇట్లా ఆన్లైన్లో తీసుకున్నాము గ్లూటాథియోన్, మాకేం ఎఫెక్ట్ కనపడలేదు అది ఇది అని చెప్పి. అది పేషెంట్ పట్టి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటది అంటే ద క్వాలిటీ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు అది క్వాలిటీ ఎట్లా ఉంది, కాన్సన్ట్రేషన్ ఎంత ఉన్నది, టాబ్లెట్స్ ఎట్లా వాడారు అనేది దాన్ని బట్టి కూడా ఉంటుంది. అండ్ ఈ ఏదైతే గ్లూటాథియోన్ ఉంటుందో అది ఏం చేస్తుందంటే బేసిక్గా టైరోజినేస్ ఇన్హిబిటర్స్ అంటారు. టైరోజినేస్ అనేది ఏదైతే మెలనిన్ ప్రొడ్యూస్ అవుతుంది, ఏదైతే పిగ్మెంట్, డార్క్ పిగ్మెంట్ ప్రొడ్యూస్ అవుతుందో ఆ చైన్లో ఒక ఎంజైమ్ అనమాట. సో టైరోజినేస్ ఇన్హిబిట్ అవటం వల్ల కూడా ఈ డార్క్నింగ్ తక్కువయ్యే అవకాశం ఉంది. ఇంకో ఫంక్షన్ ఏం చేస్తుందంటే గ్లూటాథియోన్ యూమెల్లిన్ని ఫియోమెల్లిన్ కన్వర్షన్ ఇంక్రీజ్ చేస్తుంది. బేసిక్గా యూమెల్లిన్ అంటే టూ పిగ్మెంటర్ అంటారండి. అదే డార్క్ కలర్ కాజ్ చేసేది. ఫియోమెల్లిన్ అనేది డార్క్ ఉండదు, లైట్ ఎల్లోయిష్ షేడ్లో ఉంటుంది. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ మెలనోసైట్స్ అనేవి ఆల్ రేసెస్, అంటే ఏవైతే రేసెస్ ఉన్నాయో అక్రాస్ ద గ్లోబ్, ఫెయిర్ ఉన్నా డార్క్ ఉన్నా, ఆ నెంబర్ అనేది ఆల్మోస్ట్ కాన్స్టెంట్. బట్ డిఫరెన్స్ ఏంటిది అంటే యూమెల్లిన్ ఫియోమెల్లిన్లోనే ఉంటుంది. ఎవరైతే డార్క్గా ఉన్నారో వాళ్ళల్లో యూమెల్లిన్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఎవరైతే లైట్గా ఉన్నారో వాళ్ళలో ఫియోమెల్లిన్ శాతం ఎక్కువ ఉంటుంది. సో ఈ డార్క్నెస్, ఫెయిర్నెస్ అనేది దీన్ని బట్టి ఉంటుందన్నమాట. ఈ గ్లూటాథియోన్ అనేది యూమెల్లిన్ నుంచి ఫియోమెల్లిన్ కన్వర్షన్ అనేది ఇంక్రీజ్ చేయడం వల్ల ఇట్లా గ్లోను, కొంచెం బ్రైట్నింగ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంది. ఇది ఎట్ ద సేమ్ టైం ఏం చేస్తుంది అంటే గ్లూటాథియోన్ లివర్ని డీటాక్సిఫై చేయటము అండ్ ఆ డీటాక్సిఫికేషన్ ఎఫెక్ట్ తర్వాత బాడీలో వస్తుందన్నమాట. ఇప్పుడు చాలామంది పేషెంట్స్ ఇంకో క్వశ్చన్ కూడా అడగటం ఏంటంటే మెడికల్ ప్రోడక్ట్సే యూజ్ చేసాము, మాకు రిజల్ట్ రాలేదు అని అంటారు. సో దానికి 2 రీజన్స్ అండి. ఫస్ట్ థింగ్ ఏంటది అంటే దీని ఎఫెక్ట్ యాక్చువల్గా బ్రైట్గా కొంచెం ఉండి బర్త్ అప్పుడు దాని తర్వాత ఫర్దర్గా సన్ డ్యామేజ్ వల్ల కానీ ఇంకొక ఇండికేషన్స్ వల్ల కానీ డార్క్ అయిన వాటిలో బాగా పనిచేస్తుంది. ఆల్రెడీ కొంచెం డార్క్ ఉన్న వాళ్ళలో రెస్పాన్స్ అనేది స్లోగా కొంచెం ఉండే అవకాశం ఉంటుంది. సో ఇది ఏదైతే యూవీ రేస్ డైరెక్టెడ్ లేకపోతే యూవీ రేస్ కాస్డ్ ఫ్రీ రాడికల్ ఇంజురీ ఉంటుందో సెరాల్ సెల్స్కి అది రెడ్యూస్ చేస్తుంది. అండ్ మనం పైన డిస్కస్ చేసిన విధంగా మెలనిన్ ప్రొడక్షన్ కూడా తక్కువ అవుతుంది. సో ఈ పేషెంట్ అనేది తన ఒరిజినల్ కలర్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు పేషెంట్స్ కనుక లివర్ కొంచెం ఫ్యాటీ లివర్ ఉంది కానీ లివర్ ఫంక్షన్ కొంచెం తక్కువ ఉంది, లేకపోతే టాక్సిన్ బిల్డప్ ఎక్కువ ఉంది, స్ట్రెస్ ఎక్కువ ఉన్నాయంటే వాళ్ళలో
ఇవన్నీ రెడ్యూస్ చేసిన తర్వాత, అంటే ఈ స్ట్రెస్, ఈ టాక్సిన్స్ రెడ్యూస్ చేసిన తర్వాతే బాడీలో ఎఫెక్ట్, అంటే గ్లో కానీ బ్రైట్నింగ్ కానీ కనపడే అవకాశం ఉంటుంది. ఇంకొక డౌట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ ఏంటది అంటే పేషెంట్స్ ఓరల్ టాబ్లెట్స్ బెటరా లేకపోతే ఇంజెక్షన్స్ బెటరా అని అడుగుతుంటారు. ఇంజెక్షన్స్ అనేవి కొంచెం బయో అవైలబిలిటీ ఎక్కువ ఉంటాయి. అండ్ మిగతా ఏంటది అంటే ఓరల్ టాబ్లెట్స్కి దట్ హ్యాస్ లీస్ట్ సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్. అండ్ ఇంజెక్షన్స్కి ఇంకా రీసెర్చ్ చేయాల్సింది ఉంది. హెవీ డోస్ అట్లాంటివి అయితే ఇవ్వద్దు. చాలామంది పేషెంట్స్ ఏం చేస్తున్నారంటే అన్సర్టిఫైడ్ వీళ్ళ దగ్గర స్పాస్ దగ్గర కానీ లేకపోతే బయట అన్సర్టిఫైడ్ పీపుల్ దగ్గరికి వెళ్ళి గ్లూటాథియోన్ తీసుకుంటున్నారు. అలా తీసుకోవటం వల్ల ఏంటది అంటే లివర్ పైన లేకపోతే కిడ్నీ పైన ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. అది డోసెస్ అనేది రెగ్యులేటెడ్గా తీసుకోవాలి. ఏదో ఫెయిర్నెస్ వస్తుందని ఎట్లా పడితే అట్లా తీసుకుంటే కనుక మీ లివర్ అండ్ కిడ్నీ ఇంజురీ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆల్వేస్ కన్సల్ట్ ఏ క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్ మీరు గ్లూటాథియోన్ తీసుకోవాలనుకున్నప్పుడు. అది కూడా యాక్చువల్గా ఏంటంటే వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ ఇస్తారు ఇంజెక్షన్స్. అండ్ గ్రాడ్యువల్గా ఈ గ్లూటాథియోన్ డోసేజ్ అనేది ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. దానివల్ల మీకు అట్ ద సేమ్ టైం ఈ బాడీ క్లీన్స్ అవ్వటం కానీ లేకపోతే ఆక్సిడేటివ్ స్ట్రెస్ తక్కువ అవటం కానీ అండ్ నెక్స్ట్ సెషన్స్లో మీకు గ్లో రావటం కానీ జరుగుతుంది. యూజువల్గా ఐవీ ఇంజెక్షన్స్ అనేవి మాత్రం వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ అట్లీస్ట్ 2.5 to 3 months తీసుకుంటారు. అట్ ద సేమ్ టైం టాబ్లెట్లు మినిమం 3 months తీసుకోవాల్సి వస్తుంది డిజైర్డ్ ఎఫెక్ట్కి. ఇట్లా తీసుకుంటే కనుక క్వాలిఫైడ్ పీపుల్ దగ్గర నుంచి అండ్ అప్గ్రేడింగ్ కూడా నెమ్మదిగా చేయగలిగితే కనుక మనకి డెఫినెట్గా రిజల్ట్స్ కనపడే అవకాశం అయితే ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం 100% అందరికీ రిజల్ట్స్ రావాలి అంటే యాజ్ యూ డిస్కస్డ్ ఫోటో డ్యామేజ్డ్ కానీ లేకపోతే సన్ డ్యామేజ్డ్ స్కిన్లో మ్యాక్సిమం రిజల్ట్ కనపడే అవకాశం ఉంది. ఆల్రెడీ కొంచెం డార్క్ ఉన్న స్కిన్ టైప్స్లో కనుక అనేది మాత్రం ఈ రిజల్ట్స్ అనేవి స్పెక్యులేటివ్ ఉంటాయి. థ్యాంక్ యూ. Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.